స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కామనాడులు ఎక్కడ ఉంటాయని మిత్రులు అడుగుతున్నారు. మీరు ఛానల్‌కి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో గానీ, క్వెషన్స్ రూపంలో గానీ అడగండి. ఈ ఛానల్ ఆర్గనైజర్స్ వాటిని క్వెషన్స్ రూపంలో మార్చి నన్ను అడుగుతారు. సో దట్ మీకున్న డౌటు, మీకున్న ఐడెంటిటీ బయటికి రాకుండా మీకున్న డౌట్ క్లియర్ అవుతుంది. కామనాడులు అనే స్పెషల్ నాడులేమీ ఉండవు దేశం శరీరంలో. అన్ని నాడులు కూడా రకరకాలైనటువంటి టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. ఇవి సొమాటిక్ సిస్టము, ఆటోనామిక్ సిస్టమ్ అని 2 రకాల నర్వ్స్ ఉంటాయి. సామాన్యంగా మనకు స్కిన్‌కు తగిలినప్పుడు వచ్చేటివంతా కూడా సొమాటిక్ సిస్టమ్‌లో ఉంటాయి. పొట్టలో వచ్చేటివి అన్నీ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌లో ఉంటాయి. ఇప్పుడు మనం చేతిని లేవమంటే లేవచ్చు, కాలును లేపు అంటే లేస్తుంది. మరి కూర్చొని అంగమా నువ్వు లే అంటే అది లేవదు. ఎందుకు లేవదు అంటే దానికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ రీచ్ కావు. సో అంగం లేవాలంటే దానికి రక్తం రావాలి, అది లేవాలి. ఇది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎవడైనా దొంగవాడు వచ్చేసో కత్తి చూపెట్టో డబ్బులు ఇమ్మని అడిగాడు అనుకోండి, మనకు తెలియకుండానే మన ఛాతీలో హార్ట్ రేట్ పెరుగుతుంది, మనకు ఒక రకమైన దడ వస్తుంది. సో ఇది మనకు తెలియదు. ఏమో హార్ట్ నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించుకో, కొంచెం స్లోగా ఉండు అంటే అది వినదు. సో మనం దాన్ని, ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్లకు రెగ్యులర్గా హార్ట్ రేట్ ఉండడమే తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ 70 సార్లు నిమిషాన్ని కొడితే వాళ్ళకు 50-55 కొడుతూ ఉంటుంది. కనుక ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా హార్ట్ రేటు ఎక్కువ రాకుండా చూసుకోవాలి, అదృష్టవంతులు. కనుక ఇప్పటి నుంచి ప్రతి వ్యక్తి కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఆల్రెడీ వయసు వచ్చింది, నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, నేను ముసలాడినైపోయాను, గడ్డల మీసలు తెల్లబడిపోయాయి, ఇంకేముంది రామకృష్ణ అనుకోవాలి అనే అవసరం ఏమీ లేదు. శృంగారంలో కోరికలు చచ్చేదాకా కూడా ఉంటాయి. సో కోరికలు ఉండడం తప్పు కాదు, అదేదో పాపం కూడా కాదు. చిన్న చిన్న జంతువుల దగ్గర నుంచి, ఈవెన్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర నుంచి మనుషుల దాకా, దేవతల దాకా కూడా అందరికీ కోరికలు ఉంటాయి. కోరికలను తీర్చమనే కదా మనం తిరుపతికి వెళ్ళి అక్కడ అడుగుతాం, నాకు లాటరీ తెప్పించు, లేదా బంగారం వచ్చేటట్టు చూడు, ఉద్యోగం వచ్చేటట్టు. అది కూడా ఒక కోరికనే, శృంగారం కూడా ఒక కోరికనే. అసలు కోరికలు లేకుండా ఏ వ్యక్తి ఉండదు. ఎంత ధనం ఉన్నవాడికైనా మళ్ళీ ఇంకేదో కావాలని ఉంటుంది. తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఏదో తక్కువైందనే ఫీలింగ్ ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా, ఎంత పొద్దున్న దాకా డే అండ్ నైట్ కష్టపడి సంపాదించినా వీ కెనాట్ బికమ్ టాటాస్ అండ్ బిర్లాస్. మరి ఈ మాత్రం దానికి సంసారం కూడా చేయకుండా, దాని మీద శ్రద్ధ వహించకుండా ఉద్యోగము, సంపాదన అని చేస్తే వచ్చే ఉపయోగమే ఉంది. కనుక పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యకు ఉండే కోరికలను తీర్చాల్సినటువంటి బాధ్యత భర్తదే. అమ్మాయి తండ్రి బంగారం ఇస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు, కార్ ఇస్తాడు, కానీ శృంగారం ఇవ్వాల్సింది భర్త మాత్రమే. వీడు ఇవ్వకపోతే మరి పక్కింటి నుంచి తెచ్చుకుంటే గొడవలు అయిపోతాయి, క్రైమ్ అయిపోతుంది, చచ్చిపోతారు, మర్డర్స్ అవుతాయి. కనుక పెళ్లి చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఉద్యోగం చేయడం, రోజు 8 గంటలు 6 గంటలు మీకు ఎంత పెట్టుకున్నారో ఆ ఉద్యోగంతో పాటు ఒక 1 or 2 అవర్స్ మీ వైఫ్ కోసం తీసి పెట్టండి. నేను ఐ స్పెండ్ మై టైం విత్ మై వైఫ్ అని. ఆ టైంలో సెల్ ఫోన్ చూసుకోవడం కానీ ఇవన్నీ మానేయండి. ఇందాక మనం అడిగారే కామనాడులు అని. కామనాడులు శరీరం నిండా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు మొత్తం తల నుంచి కాళ్ళ దాకా ఉంటాయి. ఎస్పెషల్లీ మెడ వెనుక భాగము జనరల్గా మనం టచ్ చేయము. సో ఏ భాగం అయితే మనం జనరల్గా టచ్ చేయమో అది టచ్ చేసినప్పుడు విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉంటుంది. సో మెడ వెనుక భాగము, చెవుల వెనుక భాగము, తర్వాత నుదురు, చెంపలు, పొట్ట, నిపుల్స్, బ్రెస్ట్, జెనిటేలియా, ఇవన్నీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే బ్రెస్ట్ అంటే దాన్ని పిసికేయాలి అని అనుకుంటారు. ఒకసారి ఒక మ్యాంగో ఫ్రూట్ షాప్ ఓనరు అక్కడ ఒక బోర్డు పెట్టాడు, దీస్ ఆర్ మ్యాంగోస్ నాట్ బ్రెస్ట్, డోంట్ స్క్వీజ్ దెమ్ అని. సో బ్రెస్ట్ కనబడితే స్క్వీజ్ చేయక్కర్లేదు, టచ్ చేయాలి. టచ్ అండ్ స్క్వీజ్ ఇస్ డిఫరెంట్. టచ్లో పెయిన్ రాదు, స్క్వీజ్ చేసినప్పుడు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా బ్రెస్ట్ టచ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. పెరిఫెరీ నుంచి సెంటర్లోకి రావాలి. ముందు ఒక వేలుతో ఇట్లా రౌండ్గా తిప్పేసి స్లోగా దాన్ని ఇట్లా తీసుకుంటూ నిప్పుల దగ్గరికి వచ్చినప్పుడు మునివేళ్ళతో
ఇలా బట్టి పిసికేయద్దు. పిసికేసినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంటుంది. సో టచ్ చేయడం నేర్చుకోవాలి. ఆ మునివేళ్ళతో టచ్ చేసి నిపుల్స్ చేసినప్పుడు ఆ నిపుల్స్ స్ట్రేట్ కూడా అవుతాయి. సో దట్ ఈస్ ద సైన్. ఒక వ్యక్తి శృంగారం చేసినప్పుడు సీతాకోక చిలుకలాగా ఉండాలి. తేనె తీసుకోవాలి పువ్వులో నుంచి, కానీ పువ్వును డ్యామేజ్ చేయకూడదు. చెట్టును అసలే డ్యామేజ్ చేయకూడదు. గొంగళి పురుగు ఏంటి? చెట్టును, పురుగును, పక్కింటి చెట్టును అన్నీ కూడా నాశనం చేస్తుంటుంది. సో ఒక వ్యక్తి సీతాకోక చిలుకలాగా ఉంటే ఆ పువ్వు నుంచి దొరికినంత తేనె తీసుకొని ఇంకో పువ్వు దగ్గరికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ కొంత తీసుకొని అట్లా వెళ్తుంది. సో అంతేగాని మనం తేనెటీగ నుంచి కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. తేనెటీగ పాపం కష్టపడి ఇట్లా అన్ని పువ్వుల నుంచి తీసుకొచ్చి తేనె దాచిపెడితే ఎవడో వచ్చి దాని కింద కొంచెం ఫైర్ లాంటిది పెట్టేసి ఆ తేనె అంతా తీసుకుపోతాడు. కనుక దాచుకోకండి, స్పెండ్ చేయండి. డబ్బులనే కాదు, టైం కూడా మీరు దాచుకోకండి. రేపు చేద్దాం, ఇవాళ చేద్దాం, రేపు బతుకుంటామో లేదో, ఈ కాలంలో రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, ఇంకేదో అవుతుంది. కనుక ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈరోజు బతుకున్నాం, ఈరోజు ఎంజాయ్ చేయండి. రేపు బతుకుంటే రేపు మళ్ళీ ఎంజాయ్ చేయండి. అంతేగాని దానికి ఏదో ముహూర్తం పెట్టుకొని అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకే చేద్దామన్న ముహూర్తాలు పెట్టుకోకండి. ముహూర్తాలతో పనులు జరగవు. సో ముహూర్తాలు పెళ్లి చేసుకోవడానికి మాత్రమే, శృంగారానికి ముహూర్తాలు లేవు. సో కామనడుల గురించి వచ్చినప్పుడు శరీరం నిండా ఎక్కడ టచ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సో వాళ్లకు ఇబ్బంది లేని పోర్షన్స్ టచ్ చేయాలి. ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు జెనిటేలియర్ మ్యాక్సిమం ఉంటాయి. కనుక ఫస్టే పడ్డమే జెనిటేలియర్ బ్రెస్ట్ మీద పడకూడదు. కొంచెం షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, 2 చేతుల మధ్యలో ఇలా వేసుకోండి, లేదా వేళ్ళు తలలో పెట్టి వేళ్ళు ఇలా నిమరండి. దాన్ని తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయి లాస్ట్కు జెనిటేలియా కూడా టచ్ చేయండి. సో ఇన్నర్ థైస్ లోపల వైపు ఉన్న తొడల భాగంలో కూడా చాలా నాడులు ఉంటాయి. సో ఇన్ జనరల్గా నాడుల కన్నా కూడా ముఖ్యం టచ్లో ఒక వామ్త్ ఉండాలి. సో వామ్త్ రావాలంటే ముందు ఇలా చేతిలో చేసుకోవడము, ఇందాక చెప్పినట్టు మిగతా శరీర భాగాలను ఇలా పొనుకోవడము, వెన్ను మీద చేయడము లేదా మెడ మీద చేయడము, ఇవి ఫస్ట్ బేసిక్గా చేసుకోవాలి. చేసుకోకుండా ఊరికే ఆవట్లాగా అమ్మాయికి అనిపించగానే మీద పడేసి బ్రెస్ట్ను జెనిటల్ ఆఫీస్కి 1 నిమిషంలో అయిపోయింది అనుకొని వాడు వెళ్ళిపోతే అమ్మాయికి తర్వాత వేడి వస్తుంటుంది. నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటున్నాడు. స్లీపింగ్ పిల్ ఏంటమ్మా కొంచెం చెప్పు అంటే, మా ఆయన లేట్గా వస్తాడు, హెవీగా తింటాడు, 1 నిమిషం నాన్నలా తాకముందే గురకబెట్టి నిద్రపోతాడు, రాత్రి అంతా నాకు నిద్ర ఉండదు. ఆయనకేమో నేను స్లీపింగ్ పిల్లు, నాకేమో ఆయన స్లీప్లెస్ పిల్లు. ఆయన వచ్చి తగిలిందంటే నాకు ఇక రాత్రి అంతా నిద్ర ఉండదు. అలా కాకుండా ఆలోచించుకోండి. మగవాళ్ళకి ఎక్కడ ఉంటుంది? మగవాళ్ళకు యూజువల్గా ఏంటంటే జెనిటల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది నర్వ్స్ అన్నీ కూడా. కనుక మగవాళ్ళు ఎంతసేపు శృంగారం చేద్దామా, లోపలికి పెడదామా అనే ఆలోచనలోనే ఉంటారు. దీంట్లో ఒక చిన్న డిస్కషన్ అవసరం. చాలామంది మగవాళ్ళకి ఏంటంటే అంగం గట్టిపడగానే ఓకే దే ఆర్ రెడీ అనుకుంటారు. మరి అమ్మాయి రెడీ అయిందా లేదా చూసుకోకుండా చూస్తారు. యూజువల్గా అమ్మాయి రెడీ కావడానికి ఫోర్ ప్లే అంటారు. టచ్ చేయాలి, తర్వాత కిస్ పెట్టుకోవాలి, హగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంతసేపు చేయాలి? కనీసం 15 నుంచి 20 నిమిషాలు చేయాలి. ఈ మగవాళ్ళందరికీ కూడా లోపల ఒక భయం ఉంటుంది. ఈ 15-20 నిమిషాలు ఈ అంగం ఇలాగే గట్టిగా ఉంటుందా? ఈ లోపల అది మెత్తబడిపోతే నేను చేయలేనేమో అనుక హడావిడిపడి ముందు లోపల పెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మరి అమ్మాయికి తడి వచ్చినప్పుడు మాత్రమే లోపలికి ఎంటర్ కావాలి. ఒకవేళ తడి రాకపోతే అక్కడ తడి చేయాలి. కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఆయిల్ కానీ, వ్యాజలిన్ కానీ, ఆయింట్మెంట్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని లోపలికి ఎంటర్ కావాలి. అలా లేకుండా ఎంటర్ అయినప్పుడు నొప్పి వస్తుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేరు. కనుక కామనాడుల కన్నా ముఖ్యం నవనాడులు ఉపయోగించుకోవాలి. నవ అంటే న్యూ అనర్థం, లేదా 9. సో ఈ నవనాడుల్లో టచ్ చేయడం, తర్వాత మంచి మాట మాట్లాడడం, నవ్వు వచ్చే డైలాగ్ చెప్పుకోవడం, ఇద్దరు కలిసి నవ్వుకోవడం, ఇవన్నీ కూడా కామనాడులే. కేవలం ఫలానా చోట ముడితే అమ్మాయి మనకు విచ్చుకుంటుంది, ఫలానా చోట పెడితే ముడుచుకుంటుంది అంటూ ఏమీ ఉండదు. కనుక అమ్మాయికి ముందు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు బిహేవ్ చేయాలి. తర్వాత న్యాచురల్గా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు.